కాబట్టి ఆ విధంగా ఆయన ద్వారా మేము పొందినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మరి అనుభవంగా ఉంచుకోకుండా దాన్ని మనం సాక్ష్యార్థమై జీవించే వాళ్ళంగా మనం ఉండాలి. సహోదరుడు బ్రదర్ చోప్రా గారు ప్లీజ్ కమ్. ఆయన బ్రదర్కి ఆయనకి ఉన్నటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని సాక్ష్యం చెప్తారు. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. అంకుల్ ఈజ్ యాక్చువల్లీ నాకు రిలేట్ అవుతారు. ఎలా అంటే వీళ్ళ సామ్యుల్ నా తోడలుడు. నేను కలకటాలో ఉంటాను. నా పేరు జాషువా చొప్పురా. మాది ఇక్కడే విశాఖపట్నమే. నాకు తోడలుడు అవుతాడు సామ్యుల్. ఎబ్బి అన్న మీకు తెలుసు కదా విజయనగరంలో. ఎబ్బి అన్న ఎబినేజర్ అన్న ఎబ్బి అనేవారు విజయనగరం. వాళ్ళ తమ్ముడు సామ్యుల్, ఒక తమ్ముడు సామ్యుల్ ఉన్నారు. ఆనో కూడా ఓబేదు, అందరూ బ్రదర్సే. ఆనోకు, ఓబేదు, ఐజియా, తిమోతి, సింగపూర్లో ఉన్న సామ్యుల్ కూడా ఒక బ్రదర్ సామ్యుల్. ఆ సామ్యుల్ భార్య నా భార్య అక్కజల్లు అనమాట, తోడలుడు. సామ్యుల్ భార్య షారన్ తెలుసు కదా అన్నకి, షారన్ గురగాం, లేనా కల్కటా, లేనా జోషువా. నా భార్య లేనా, షారన్, ఇద్దరు అక్కజల్లులే. అంటే మా తోడలుడికి చిన్నాన్న స్వయాన జయశ్రీరామ్ అంకుల్. నేను 20 సంవత్సరాల క్రితం ఢిల్లీలో పనిచేస్తుండేవాడిని. ఆ టైంలో 2006వ సంవత్సరంలో అక్కడ ఎక్కువగా అంకుల్ ఇంటికి వెళ్ళడం, తర్వాత ఆ సంఘానికి తెలుసు కదా మీకు, వసంత కుంజలో ఉన్న సంఘానికి వెళ్ళడం, అంకుల్తో బాగా అప్పుడు క్లోజ్గా తిరగడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను మీకు, అంటే అందరూ చెప్తున్నారు బైబిల్ గురించి. ఒక మాట మనం చదువుకుందామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున చాలు. తర్వాత తెలుసు మనకు కదా, మొన్నే మనం గుడ్ ఫ్రైడే అప్పుడు, ఈస్టర్ అప్పుడు చదువుకున్నాం. యేసు ప్రభువు ఎందుకు సహించారు అని శ్రమలు. యవనస్తులారా, నాకు నా అనుభవంతో మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభువు ఎందుకు అన్ని శ్రమలు సహించారు చెప్పాలి. ఆన్సర్ ఇక్కడ ఉంది. నో, ఆన్సర్ ఇక్కడ ఉంది. కరెక్ట్, ఆన్సర్ ఇక్కడే ఉంది. 2వ వచనంలో ఉంది. మీరు చూడండి, చదవండి, నాకు ఆన్సర్ చెప్పండి. 2వ వచనంలో ఏముంది అక్కడ? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఎస్, ఆనందం ఉంది. ఎస్. ఇప్పుడు అంకుల్ ఈజ్ ఓన్లీ స్లీపింగ్, అంతేనా? బైబిల్లో మరణం అనేది ఏంటంటే సెపరేషన్, అంతే. ప్రసంగిలో జన్మదినం కంటే మరణదినం మేలు ఎందుకన్నాడు ఆయన చెప్పండి యవనస్తులారా? ఎందుకంటే పెద్దవాళ్ళని అడగట్లేదు నేను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. కుర్రవాళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కువ బైబిల్ చదవట్లా కదా, అందుకే అడుగుతున్నా. కుర్రవాళ్ళందరూ ఇప్పుడు బైబిల్ చదవట్లేదు. ఏం చదువుతున్నారు మీకు తెలుసు, నాకు తెలుసు కదా. సో అంకుల్ స్లీపింగ్. బిల్లీ గ్రహం గారు ఏమన్నారు? బిల్లీ గ్రహం గారు ఓన్లీ నా అడ్రస్ మారుతుంది, అంతే. ఓన్లీ నా అడ్రస్ మారుతుంది. ఐఎమ్ అలైవ్. ప్రభులో ఉన్నవాళ్ళం ఎప్పుడు కూడా మనం జీవించి ఉంటాం. ప్లస్ ఇది స్మాల్ టైం, అంతే. ఇక్కడ అనంతకాలంలో ఎన్నో సంవత్సరాలు మనం ప్రభుతో ఉండే సమయం ఇది. అంకుల్ అడుగుతారు, మీరు ఎక్కడున్నారు జయశ్రీ అంకుల్ అని అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? ప్రభు నా గురించి తయారు చేసినటువంటి ప్యాలెస్ కట్టేశారు, అయిపోయింది పని, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. జోషువా నువ్వు ఎప్పుడు వస్తావు అడుగుతాను నన్ను అక్కడి నుంచి. అదే ఇక్కడ మనం చదివాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినది కనుక మనం భయపడాల్సిన పని లేదు. వీఆర్ నథింగ్, వీ హ్యావ్ నథింగ్ టు ఫియర్ అనమాట. వీ హ్యావ్ సో మెనీ విట్నెసెస్. బక్సింగ్ గారు ఆయనతో పాటు పనిచేసిన అంకుల్ కదా, అంకుల్ మనకు చాలా క్లోజ్గా తెలుసు. ఈ విధంగా మన ముందు అనేక మంది మన ముందు పరుగు పందులు వెళ్ళారు, పరిగెత్తున్నారు. వాళ్ళు చెప్తారన్నమాట, హై పరిగెత్తు జోషువా, పడిపోవద్దు అని. అక్కడి నుంచి అనుకోండి మీరు స్టేడియంలో నేనున్నాను, మధ్యలో పరిగెత్తుతున్నాను. అంకుల్ వీళ్ళందరూ చాలామంది ముందు వాళ్ళందరూ, జాన్ వెస్లీ గారు వీళ్ళందరూ ఉంటారన్నమాట, బక్సింగ్ గారు, ఇంకా మన ముందు వాళ్ళందరూ, మార్టిన్ గారు వీళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళు జోషువా పడిపోవద్దు, నేను అలాగే అనుగ్రహించి గింజలేస్తుంటారు రా అని. కానీ నువ్వు బాతుల్లాగా కోడిలాగా గింజలు తినుకొని కింద ఉండొద్దు, నువ్వు పక్షిరాజువి కదా, ఎగరాలి. జీజాన్ అంకుల్ కూడా నాకు చాలా ఫేవర్, తెలుసు కదా జీజాన్ అంకుల్. జీజాన్ అంకుల్, జీపీ రావు అంకుల్. జీజాన్ అంకుల్ మెసేజ్లు కూడా జీవజలం మీకు వచ్చే ఉంటాయి. అవి కూడా నేను ఈ మధ్య కొంత పంచుకోవడం జరిగింది. జీజాన్ అంకుల్ కూడా తెలుసా మీకు? జీజాన్ అంకుల్ గారు ఎలాగా ఆయన
ఆఖరి అంతిమ యాత్ర ఎలా జరిగింది తెలుసా మీకు? జీజాన్ గారు కదా, జీజాన్ అంకుల్ అంత రెడీ అయిపోయారు, రెడీ అయిపోయి మొత్తం రెడీ అయిపోయాయని చేసి ఎస్ నవ్ ఐఎమ్ రెడీ. ఇంట్లో ఎందుకు కొడుతున్నారంటే అప్పుడే పిలిపించి నాకు గాడ్ సార్ని పిలిపించండి, ఐ వాంట్ టు టేక్ బ్రెడ్ అండ్ వైన్లో నేను పాలు పొందాలి అని మీరు వినే ఉంటారు. సో అట్లా వీఆర్ రెడీ అనమాట, యూఆర్ రెడీ టు గో. మనకి భయపడని పని లేదు. సాక్షి సమూహం ఎంతోమంది మన ముందున్నారు, వెళ్ళారు. అలాగే అంకులు కూడా వన్ ఆఫ్ ద విట్నెసెస్ అనమాట ఇంత సాక్షి సమూహంలో. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి, బైబిల్ చదవాలి కదా. కాబట్టి లెట్ us రన్ ద రేస్ కదా. 2వ వచనం చదువుకుందాం ఇప్పుడు. 2వ వచనంలో హెబ్రీ 12:2 కదా, యేసు వైపు చూచుచు. ఎందుకని దాని ముందు కూడా మనకు ఉంది, విశ్వాసంలో కర్తయు దాని కొనసాగించండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుతాము. ఎందుకంటే మన ముందు యేసు ప్రభువు ఉన్నారు, యేసు ప్రభువుతో పాటు అనేక మంది సాక్షి సమూహం ఉంది, అంకుల్ కూడా ఉన్నారు. నౌ అంకుల్ ఈజ్ టెలింగ్, హీ విల్ స్పీక్ టు. చెప్పారు కదా ఇందాక, మన సహోదరులు మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతూనే ఉంటారు. కనుక ధైర్యం తెచ్చుకుని మనల్ని నిరుత్సాహపరిచే అనేక పరిస్థితుల్లో ఇవన్నీ గింజలను వేస్తూ ఉంటారు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆకర్షించడానికి. గింజలేసి నువ్వు బాతులాగా జీవించు, కోడిలాగా జీవించి, కింద నువ్వు ఉంటూ నడుస్తూ ఉంటారు. కానీ పక్షిరాజు జాన్ అంకుల్ చెప్తూ ఉంటారు, పక్షిరాజు మీద ఎన్నో ఉన్నాయి వర్తమానాలు, మీరు చూడండి వస్తాయి వర్తమానాలు. రేడియో వర్తమానాలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు కన్వర్ట్ చేశారు, దీంట్లో యూట్యూబ్లో వస్తున్నాయి. కొట్టండి మీకు వస్తుంది, టైప్ చేస్తే జాన్ అని కొట్టండి, పక్షిరాజు చాలా మెసేజ్లు ఉన్నాయి. అయినా గ్రీన్ ప్యాచెస్ అని కొట్టండి వస్తుంది. ఇవన్నీ వినాలి, మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం భయపడం. ఈ సాక్ష్యం మనకు ఉంది కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పక్షిరాజులలో మనం మన ఆత్మీయ జీవితంలోనూ మన పరుగు పందెంలో ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే మన విశ్వాసము మనది కాదు, ఆయనదే. అమూల్యమైన విశ్వాసం అని చదువుతాం మనం పేతురుపత్రిక 2వ పేతురు 1వ అధ్యాయంలో. అమూల్యమైన విశ్వాసం అదే, ఆయన యేసు ప్రభువు వారే మన విశ్వాసం. ఆయన మనలో ఉంటే ఆయన విశ్వాసం. కాబట్టి విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు చూచుచు. అంకుల్ మనకి నేర్పినట్టు పాఠాలు ఎన్ని చెప్పిన చాలా ఉన్నాయి. ఎందుకంటే అంకుల్ మెసేజ్లు కూడా చాలా ఉన్నాయి, మీకు యూట్యూబ్లో చూడొచ్చు. అవన్నీ మనం వింటూ నేర్చుకుంటూ మన ముందున్నటువంటి సాక్షి సమూహం మనం నేర్పిన పాఠాలను మనం నేర్చుకుంటూ ముందుకు వెళదామని, ఆ విధంగా ప్రభు మనకు తోడుగా ఉండాలని, సహాయపడాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ బ్రదర్స్, నాకు ఇచ్చిన సభను బట్టి. థ్యాంక్ యూ డియర్ బ్రదర్. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడేటప్పుడు